హలో వ్యూయర్స్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్. మేడం, భార్యాభర్తలు కలిసిన తర్వాత వీరికణం అనేది బయటకు వచ్చేస్తుంది, అందుకనే ప్రెగ్నెన్సీ రావట్లేదేమో అని అందరూ క్వశ్చన్స్ అడుగుతారు. ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అందరూ అడుగుతారు. అసలు భార్యాభర్తలు కలిసిన తర్వాత ఏం జరుగుతుంది, వీరికణం అనేది బయటకు వస్తే ఏం జరుగుతుంది, దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో న్యాచురల్గా భార్యాభర్తలు పీరియడ్ అయిన 10th డే నుంచి 18వ రోజు మధ్యలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో భార్యాభర్తలు కలిసిన తర్వాత వీరికణం అనేది వెజైనాలో డిపాజిట్ అవుతుంది. సో వీరికణం అనేది సుమారుగా 1.5 ml నుంచి 2 to 3 ml దాకా ఉంటుంది. సో అంతా గర్భసంచి లోపలికి వెళ్ళదు. ఏదైతే వీరికణానికి శక్తి ఉంటుందో అది మాత్రమే గర్భసంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఓకే, మనం దీన్ని సర్విక్స్ అంటాం. ఈ సర్విక్స్ అనేది గర్భసంచి ద్వారానికి మౌత్ లాంటిది. సో వీరికణం డిపాజిట్ కాగానే ఏదైతే స్పర్మ్ అబ్సల్యూట్గా మొటిలిటీ అనేది ఉంటుందో, బాగా కదలిక ఏదైతే ఉంటుందో అది బాగా గర్భసంచి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో మిగతాగా ఏదైతే మొటిలిటీ లేని స్పర్మ్స్ ఉంటాయో, లేదు అబ్నార్మల్ స్పర్మ్స్ ఉంటాయో, అది వీరికణం అనేది ఇక్కడ ఆగిపోతుంది. సో ఆ వీరికణం అనేది కొంచెం సేపు అయిన తర్వాత బయటికి జారిపోతుంది అనమాట. ఓకేనా. సో ఏ స్పర్మ్ అయితే చేరాలో అది గర్భసంచి లోపలికి బాగానే చేరి ప్రెగ్నెన్సీ అనేది ఫార్మ్ అవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటి అంటే ఆ డౌట్తో ప్రెగ్నెన్సీ రావట్లేదేమో అని భయపడుతూ ఉంటారు. ఓకే, సో ఇది వీరికణం బయటికి రావడం గురించి, దీని గురించి మనం తెలుసుకున్నాం. సెకండ్ ఏంటి అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్, మేడం రోజు భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా, లేదు ఆల్టర్నేట్ డేస్ కలవాలా? కొంతమంది అయితే ఈవెన్ పీరియడ్ టైంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీలో వస్తుంది అని అపోహలో ఉంటారనమాట. ప్రెగ్నెన్సీ అనేది పీరియడ్ టైంలో భార్యాభర్తలు కలిస్తే రాదు. అసలు ఆ టైంలో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదు, ప్రెగ్నెన్సీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో భార్యాభర్తలు కలిసినట్లయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎలా కలవాలి అంటే ఎవ్రీడే కలిసినా పర్వాలేదా? సో భార్యాభర్తలు డైలీ కలిసినా సరే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏమీ ప్రాబ్లం అనేది రాదు. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్గా కలుస్తుంటే మాత్రమే అబ్నార్మల్ స్పర్మ్స్, ఏదైతే ఎక్కువ అబ్నార్మాలిటీ స్పర్మ్స్ ఉంటాయో అవి రెగ్యులర్గా కలవడం మూలంగా బయటకు వచ్చేస్తాయి. సో నార్మల్ స్పర్మ్స్ అనేది ఫార్మ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వర్స్.